దేవుడు మనల్ని మన కుటుంబాలను కాచి కాపాడుకు రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం. మంచిది. దేవుని యొక్క లేఖన గ్రంథముల నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం, బుక్ ఆఫ్ జడ్జెస్, న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము, చాప్టర్ 9, 8వ వచనం నుంచి చదువుదాం. వర్స్ 8 ఆన్వర్డ్స్. చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకొనవలెనని మనసు కలిగి బయలుదేరి మమ్మను 7 మంది చెట్లన్నీ అనుకున్నాయట. అందరికి రాజులు ఉన్నారు, మన మీద కూడా చెప్పాలి. మనుషులకు రాజులు ఉన్నారు, జంతువులకు కూడా. జంతువులలో రాజు ఎవరు చెప్పాలి. సింహం. పక్షులలో కూడా రాజులు ఉన్నారు. పక్షులలో రాజు ఎవరు? పక్షిరాజు, గ్రద్ద. అన్ని జాతులలో, అన్ని కీటకాలలో, అన్ని జంతువులలో, పక్షులలో రాజులు ఉన్నారు. కాబట్టి చెట్లు అనుకున్నాయట, మనలో కూడా ఒక రాజు ఉండాలి. మంచి ఆలోచన కాదా? స్తోత్రం చెప్పండి గట్టి. ఆలోచన మంచిదే, కానీ రాజుకు ఎవరు ఉండాలి అన్నది ప్రశ్న. ఆమె రాజుగా ఎవరు ఉండాలి అన్నది ప్రశ్న. మరి ఎవరిని ఎన్నుకుందాము? ఏ చెట్టు మంచిది? ఏ చెట్టు మనల్ని మంచిగా ఏరుతుంది అని ఆలోచన చేసి మొట్టమొదటిగా అవన్నీ కూడా ఒలీవ చెట్టు దగ్గరికి పోయాయట. చెప్పండి. ఏ చెట్టు దగ్గర పోయినాయట? ఒలీవ చెట్టు దగ్గరికి పోయాయి. ఒలీవ చెట్ట, నీవు మమ్మల్ని ఏలాలి, నీవు మాకు రాజుగా ఉండాలి అని ఒలీవ చెట్టును అడిగిందట. అప్పుడు ఒలీవ చెట్టు అన్నదట, నిన్ను ఏలడం నా పని కాదు. స్తోత్రం చెప్పండి గట్టి. మిమ్మల్ని ఏలే పని దేవుడు నాకు ఇవ్వలేదు. నాకు ఇచ్చిన పని ఏంటి? నేను రాజులను అభిషేకించడానికి, ప్రవక్తలను అభిషేకించడానికి నేను తైలాన్ని ఇస్తాను. నా తైలము దైవ జనుల చేతుల్లో ఉంటుంది. అభిషేకించబడిన వారు నన్ను ముట్టుకుంటారు. అభిషేకించబడిన వారి తలల మీద నేను పోయబడతాను. రాజులను అభిషేకిస్తాను నేను, ప్రవక్తలను అభిషేకిస్తాను నేను. అలాంటి గొప్ప భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. దాన్ని విడిచిపెట్టి, దేవుడు నాకు అప్పగించిన పని విడిచిపెట్టి, ఇదిగో రాజుగా ఉండమంటున్నారేంటి? ఉట్టిగానే ఇటు అటు తిరగడానికి నాకు పని లేదా? నాకు దేవుడు ఒక పని అప్పగించాడు. ఏం పనిది చెప్పాలి? ఎవరిని అభిషేకించాలి? మామూలు వ్యక్తులను కాదు, ప్రవక్తలను అభిషేకించడానికి, రాజులను అభిషేకించడానికి నేను తైలాన్ని ఇస్తాను. ఎంత బతిమిలాడినా కూడా రాను నేనని చెప్పింది. అయిపోయిందా? నెక్స్ట్ ఎవరి దగ్గరికి పోయిందంటే అంజూరపు చెట్టు దగ్గరికి పోయారు. స్తోత్రం చెప్పండి. తిన్నారా? అంజూర పండ్లు తిన్నారా మీరు? ఎట్లుంటాయి అమ్మా? ఇంత ఉంటాయా? ఏ రంగు ఉంటుంది? పచ్చ ఉంటుందా? అంజూరము వేరు, ద్రాక్ష చెట్లు వేరు. ద్రాక్ష పండ్లు వేరు. అంజూరము ఇట్లా ఒలిచామనుకో లోపల ఎట్లుంటది అమ్మా? చూశారు ఇప్పుడు? అంజూరం చూశారా లేదా? అవి చెప్పింది కరెక్టే. తినదు కాబట్టి చెప్తుంది. ఆమె చిన్నగా ఈ సైజులో ఉంటాయి అంజూరం చెట్లు, కాయలు. అవి ఒలిచినప్పుడు లోపల చిన్న గింజల్లాగా, దారంలాగా ఉంటాయి లోపల. ఒలిచినప్పుడు అది అర్థలేదు మీకు? అంతటా కూడా చిన్న గింజల్లాగా, దారంలాగా ఉంటుంది. ఆమె చాలా మంది ఏమనుకుంటారంటే ద్రాక్ష చెట్లే అంజూరం చెట్లు అనుకుంటారు. కాదు. అంజూరం వేరు,
ద్రాక్షాలు వేరు. స్తోత్రం చెప్పండి గట్టిగా. డ్రై ఫ్రూట్స్ అంటారు వాటి, అందులో ఇది ఒకటి అంజూరం. స్తోత్రం. ఇంత విలువది కదా అంజూరంకి. ఆ విలువైన చెట్టు దగ్గరికి పోయారు వీళ్ళు. చెట్లన్నీ కలిసిపోయి అంజూరపు చెట్ట నీవు మాకు రాజుగా ఉండాలి. అప్పుడు అంజూరపు చెట్టు అంటది, బాబు నేను రాజులకు ద్రాక్షరసాన్ని అంటే నా యొక్క మాధుర్యత నేను ఇచ్చేదాన్ని, రాజులను త్రాగుతారు, నేను మంచి ఫలాలను ఇచ్చేదాన్ని. అలాంటి నేను ఇప్పుడు దాన్ని విడిచిపెట్టి మీ మీద రాజుగా ఉండడానికి అటు ఇటు ఊగడానికి వస్తారా? నేను రాను. ఈ అంజూరము రాజులు వారు అంజూరపు రసాన్ని వారు తాగుతారు. అదెంతో ఆరోగ్యాన్ని శరీరానికి ఇస్తుంది, శరీరంలో ఎంతో బలాన్ని ఇస్తుంది. అంజూరపు పండ్లు, అంజూరపు రసం, దాని పని అది. దేవుడు దాని కొరకు నియమించి ఉన్నాడు దాన్ని. నేను దేవుడు నాకు అప్పగించిన పని విడిచిపెట్టి, దేవుడు నాకు అప్పగించినటువంటి బాధ్యతలు విడిచిపెట్టి, ఇదిగో ఉట్టిగా నేను రాజుగా ఉండడానికి నేను ఏర్పాటు పడతానా? బడును నాకొద్దు. దాని తర్వాత ద్రాక్షవల్లి దగ్గరికి పోయారు. అమ్మా ద్రాక్షవల్లి, నీవైనా మా మీద రాజుగా ఉండు. ద్రాక్షవల్లి అంటుంది, నేను నా ద్రాక్షరసాన్ని ఇవ్వకుండా, నా ద్రాక్షరసాన్ని నేను ఇవ్వకుండా, దేవుడు నాకు అప్పగించిన పని నేను చేయకుండా రాజుగా ఉంటాను, నేను ఉండను. స్తోత్రం చెప్పండి. నేను అంటాను, నీ బాధ్యత ఏంటిదో నువ్వు గుర్తించాలి. ఆమె ఎక్స్ట్రా చేయొద్దు. నీ బాధ్యత ఎంత ఉందో అంతే. సామెత ఒకటి ఉంది కదా, ఏంటంటే నీ బొంత ఎంత ఉందో చెప్పు, నీ గొంగడు ఎంత ఉందో అంత చాపుకోకాలి. ఎందుకు ఎక్కువ చాపుకోండి, ఎక్కువ చాపుకుంటే దోమ కలిస్తే సరిపెడుతుంది. అంతేనా కాదా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంఘంలో కూడా దేవుడు ఒక్కొక్కరికి ఒక బాధ్యత అప్పగించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరికైనా ప్రార్థన చేయడానికి, ఎవరికైనా దేవుడి యొక్క ఆత్మను నడిపించడానికి సేవకునికి అధికారం ఇచ్చాడు. నీ పని కాదు అది. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నీ పని కాదు. సేవకుడి తర్వాత హలో నేను నియమించుకునే కదా ప్రార్థన చేయడానికి సేవకుడే. చాలా మంది ఏం చేస్తున్నారు, ఎక్కడ పోతే అక్కడ ప్రార్థన చేయించుకుంటారు. ఎవరితో పడితే వాళ్ళతో చేసి పెట్టించుకోలేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అభిషేకించబడిన వాడు నీ తల మీద చేయబడితే నీకు దీవెన. ఆమేన్. వారు అడుగుతున్నారు, ఏంటి రాజుగా ఉంటావా అంటే మేము ఉండము. అలా పోతున్నాను, అరే ఎంత మంచి వాళ్ళు అడిగానురా, ఎవడు కూడా ఉండంటున్నాడని వెళ్ళిపోతున్నా ఒక ముళ్ళ చెట్టు ఉందన్నాడు. ముళ్ళ చెట్టు. ఆ ముళ్ళ చెట్టు, హలో ఏంటి కథ ఏంటి, ఎక్కడ పోతున్నారు, ఇదంతా గ్రూప్ పెట్టబోతున్నారు మీరు. వాళ్ళు అన్నారు, మేము రాజుగా ఎన్నుకోవడానికి ఇదిగో ఒలీవ చెట్టును అడిగాము, ద్రాక్ష చెట్టును అడిగాము, అంజూరపు చెట్టును అడిగాము, వాళ్ళని వస్తలేరంటే అవునా ఇంకొకటి శ్రేష్టమైన వాడు ఉన్నాడు, మంచోడిని చూపిస్తాను నేను, వాడి దగ్గరికి పోతే నీ పని అవుతుంది. ఎవడయ్యా అంత మంచోడు అని అంటాడు, నేనే. ఎవడు ఆ మంచోడిని? నేనే. నన్ను మీరు రాజుగా ఎన్నుకోండి. నన్ను మీరు రాజుగా ఎన్నుకుంటేనే మంచిది. ఒకవేళ ఎన్నుకోలేదనుకో నాలో నుంచి అగ్ని బయలుదేరుతుంది. అగ్ని మామూలు అగ్ని కాదు, మిమ్మల్ని అందరినీ కాల్చేసి అగ్ని బయటకు వస్తుంది. ఈ ముళ్ళ చెట్టు దేని కొరకు ఉపయోగిస్తాం మనం? అదేమన్నా ఫలిస్తుందా? చెప్పాలి. అదేమన్నా ఫలాలు ఫలిస్తుందా? అదేమన్నా నీడిస్తుందా మనిషికి? ఎందుకు పని చేస్తుంది అది? చెప్పాలి. తూప్రాన్లో బేగంపేట నుంచి ఒక భార్య భర్తలు ఇద్దరు వస్తుండే. ఎక్కడమ్మా? ఇక్కడయ్యా అని తర్వాత మార్తమ్మ వాళ్ళిద్దరు. వాళ్ళు ఎప్పుడు మందిరానికి వచ్చినా ఆ చెర్లకు పోయి తుమ్మ చెట్లన్నీ కొట్టుకొని వస్తుండే. ఆమె స్తోత్రం చెప్పండి. మేము కూడా ఈ గొడ్డలు పట్టుకొని మేము కూడా చిన్నపిల్లలుగా పోతు మలుతుంది అన్ని కొట్టుకొని తుమ్మ చెట్లు అన్ని కొట్టుకొని ఈ తుమ్మ చెట్లు కొడుతుంటే మొత్తం ఈ కాళ్ళకు చేతులకు ముళ్ళు పూసుకున్నాడు. కానీ అతను ముట్టుకునే భావం
కాళ్ళన్నీ ముళ్ళే కూసుకుంటుండే. ఏ దేనికి పని చేయదు అది. దాన్ని ఆకు దగ్గర పని చేస్తుంది, దాన్ని ఆకు దగ్గర పని చేయదు. నీడంటుందో నీడుండదు. నీడాలు పోయిన వరకు ముళ్ళేగా, కూర్చున్న ముళ్ళే, నిలబడ్డ ముళ్ళే. ఓయమ్మో ఏంటి కథదంతా. కొంతమంది మనుషులు అట్లుంటారు, వాళ్ళు దేనికి పని చేయరాళ్ళు. వాళ్ళ దగ్గర నీడుండదు, వాళ్ళ దగ్గర సాటు ఉండదు, వాళ్ళు దేనికి పని చేయరు. కేవలం వాళ్ళ దగ్గర పోతే మనకు గాయాలు తప్ప ఏమి లాభం లేదు. ఇస్తారు, ఏమి ఇస్తారు? సెప్టిక్ ఇస్తారు, విషం సోదరు చెప్పండి. సెప్టిక్ చేస్తారు మనల్ని. సెప్టిక్ చేస్తే ఏమవుతుంది? కాలే కొట్టేస్తారు. అదే కాలే కొట్టేస్తారు. ఇక అది ఎందుకు పని చేస్తుంది? పొయ్యిలో పెట్టడానికి మాత్రమే పని చేస్తుంది, అంతేనే కదండి. మాట్లాడాలి మీరు. పొయ్యిలో పెట్టడానికి మాత్రమే దేనికైనా ఉపయోగపడుతుందా? అదంతుంది నన్ను రాజులు ఎన్నుకుంటేనే మంచిది, లేకపోతే నేను అగ్ని నాలో నుంచి బయటకు వచ్చి మిమ్మల్ని అందరినీ. ఒక బ్రహ్మాండమైన మాట మీకు చెప్తానండి, చదువుతారా? యెషయా గ్రంథం 14వ అధ్యాయం. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనం నుంచి చదువుదాం. తేజో నక్షత్రమా వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుంచి పడిపోయావు, జనములను పడగొచ్చిన నీవు నేల మట్టుకు ఎలాగో నరకమయ్యబడ్డావు. అదేమనుకుందట? నేను ఆకాశాన్ని ఎక్కిపోతాను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం వేసుకుంటాను. నేను ఉత్తర దిక్కున ఉన్నటువంటి సభా పర్వతం మీద కూర్చుంటాను, మేఘ మండలం మీదకి ఎక్కుతాను. ఓ మహోన్నతుడైన దేవుడితో నన్ను నేను సమానులుగా చేసుకుంటాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ అధ్యాయం అంతా కూడా పడిపోయిన బబులోను దేశం గురించి రాయబడింది. పడిపోయినటువంటి బబులోను దేశం గురించి, రాజు గురించి రాయబడింది. అయితే దీంట్లో ఉన్న గొప్ప మర్మం ఏమిటంటే, పడిపోయినటువంటి అపవాది అయినటువంటి లూసిఫర్ గురించి రాయబడింది. నా వైపు చూడండి. చాలా మందికి సాతాను ఎవడో తెలియదు, అసలు ఏంటి వాడి పని ఏంటో తెలియదు. నేను చెప్తాను ఇవ్వండి ఈరోజు. వాడు ఎవడు, వాడి కార్యాలు ఏంటి, వాడు ఎలా పడిపోయాడు, ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు, ఒక 4 మాటలు చెప్పి ముగిస్తుంది. నా వైపు చూడండి. వాడట అపవాది ఎవడంటే ఒక కెరూబు. చెప్పండి అందరూ కూడా, అడిగి చెప్పండి అందరూ కూడా. కెరూబు. దేవుడు వారికి అప్పగించిన పని ఏమిటంటే, వాడట సంగీతకారుడు. ఇంకో మాటలు చెప్పాలంటే గొప్ప ఆరాధకుడు. ఈ రోజుల్లో ఆరాధన ఎలా ఉంటుందంటే, మనం పాడే పాటలకు మనం వాయించే వాయిద్యాల కంటే అపవాది ఇంకా మంచిగా వాయిస్తున్నాడు. హలో, ఎందుకంటే వాడు దాంట్లో సీనియర్ బాగా సీనియర్. ఎందుకంటే భూమి పుట్టక ముందే వాడు ఉన్నాడు, ఆరాధకుడు వాడు ఉన్నాడా లేదా? దేవుడు వాడిని కెరూబుగా నియమించాడు, కెరూబుగా వాడు ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం చదువుతారు. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం చదవండి. తీయండి, బైబిల్ తీయండి, అందరు తీయాలి, బైబిల్ తీయాలి. ఇరవై 28వ అధ్యాయం 12, 13, 14 చదవండి. నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనం ఎత్తి ఇలాగ ప్రకటించుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానము, సంపూర్ణ సౌందర్యము గల కట్టడమునకు మాదిరిది దేవుని తోటయగు ఏదెనులోని ఉన్నావు. మాణిక్య
మాణిక్యము, గోమేధికము. నా వైపు చూడండి, ఇవేంటివి? మాణిక్యం ఏంటి? ఎవరికైనా పేరుందా? మాణిక్యం అని పేరుందా? తెలిసిన వాళ్ళు చుట్టాలు మీ బంధువులు మాణిక్యం లేదా? అది మంచి పేరు. అది హలో, మాణిక్యం అంటే ఏమనుకున్నారు మీరు? హలో, వజ్రము, వజ్రాలు, వైడూర్యాలకు ఉన్న పేర్లండి. స్తోత్రం చెప్పు. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతము, రక్తవర్ణపు రాయి, సులీమని రాయి, మరకతమనే రాయి, పద్మరాగమనే రాయి, మాణిక్యము అనే రత్నాలు అన్ని కూడా. స్తోత్రం చెప్పు గట్టిగా. బంగారం కంటే విలువైనది ఎన్నుంటే తెలుసా? 12 రకాలు, 12 రకాల రాళ్ళు ఉంటాయి. ఒక్క రాయి దొరికినా నీకు నువ్వు మొత్తం అందిపుట్టు కొట్టవు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళ జీవితాలు మార్చుకోవడానికి చేతుల మీద రాళ్ళు వేసుకుంటారు. వేసుకోరు. మీరు వేసుకోరు అవుతాము. చెప్పాలి. ఆమె కొన్ని ఎర్రగా, పచ్చగా, ఆకుపచ్చగా కనిపిస్తాయి కదా రాళ్ళు. ఎందుకు? జీవితాలు మార్చబడదు. సాతాను వాడట, అపవాదట దేవుడి దగ్గర ఉన్నప్పుడు దేవుడు ఇలాంటి రత్నములతో దేవుడు వాడిని అలంకరించాడట. స్తోత్రం చెప్పు. ఇలాంటి రత్నాలు, గోమేధికము, మాణిక్యము, సూర్యకాంతము, మరకతమని రాయి, పద్మరాగమనే రాయి, ఇలాంటి రత్నాలతో దేవుడు ఆ లూసిఫర్ను అలంకరించాడు. బంగారముతో దేవుడు వాడిని అలంకరించాడట. ఏదేను తోటలో వాడున్నాడు, దేవుడి తోటలో వాడున్నాడు. బ్రహ్మాండమైన మాట ఏంటి తెలుసా? వాడట దేవుని సముఖములో కాలుచున్నటువంటి రాళ్ళ మధ్య వాడు సంచరించాడట. దేవుడికి 2 చేతులది. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఈ కాలుచున్నటువంటి రాళ్ళు దేనికి సూచన అంటే దేవుని సింహాసనం అక్కడ ఉంటుంది. హల్లెలూయా. దేవుని యొక్క సింహాసనం, దేవుడు అక్కడ నివసిస్తాడు. దేవుడు నివసించే అతి పరిశుద్ధమైన స్థలంలో వీడున్నాడు. యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడి దర్శనము యెషయా కనబడుతుంది. దేవుడట సింహాసనం మీద కూర్చొని ఉండట. ఆయన వస్త్రములట దేవాలయాన్ని కమ్ముకున్నాయట. ఆయన మహిమ కనబడుతుంది. ఆయన దగ్గర శరాపులు ఉన్నారు. వారు 2 రెక్కలతో ముఖమును కప్పుకొని, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ ఆ యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అని ప్రతిగానములు వారు చేస్తూ ఉన్నప్పుడు ఆ శబ్దానికి గడప కమ్ముల పునాదులు కాలుచున్నాయి. హల్లెలూయా. నేను చెప్పి అదే చెప్తే ఏం కదలతలేదు. పక్కకున్నాడు కూడా లేస్తలేడు నువ్వు చెప్తే. హల్లెలూయా. దేవదూతలట ఏంటండి? దేవదూతలట మనం చేసే ఆరాధనను తొంగి చూస్తాయట. హలో, ఏం చేస్తాయట? ఎందుకు? ఆకంటే బాగా చేస్తున్నాయి కదా. మనం ఎట్లా చేస్తామంటే పండుకొని చేస్తాం. సప్పట్లు కొట్టమని సప్పట్లు కొట్టము, సోదరుని చెప్పండి సోదరుని చెప్పము. ఎంత గొప్ప ఆరాధన చేస్తాం కదా మనం. హల్లెలూయా. దేవదూతలట తొంగి చూస్తాయట మన ఆరాధనను. వాళ్ళు ఆరాధిస్తుంటే గడపలే కదిలిపోతున్నాయి, వాటి పునాదులు కదులుతున్నాయట ఆ శబ్దానికి. ఈయన చూస్తున్నాడు ఆ యొక్క దృశ్యాన్ని చూస్తున్నప్పుడు ఆయన అనుకున్న, అయ్యో నేను నా ప్రభుని కనులారా చూస్తున్నాను. నా పెదవులు అపవిత్రమైనవి, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన ప్రజల మధ్యలో నేను సంచరిస్తున్నాను. అయ్యా నా పెదవులు అపవిత్రమైనవి, నా పెదవులు అపవిత్రమైనవి, నేను అపవిత్రమైన మాటలు మాట్లాడేవాడునని ఆ పెదవులు బట్టి ఏడుస్తూ ఉన్నాడట. దేవుని దర్శనము నీకు వస్తే నీలో ఉన్న పాపం బయటకు వస్తుంది. నీ పాపం ఇంకా
ఇంకా నీలో ఉన్నదంటే అది దైవ దర్శనము కాదు. దేవుడిని కనబడినప్పుడు, దేవుని దర్శనముడికి వచ్చినప్పుడు నీలో ఉన్న మచ్చలు దేవుడికి చూపిస్తాడు. చెప్పు గట్టిగా. ఇంకా నువ్వు ఆ పాపాన్ని విడవకుండా అలాగే ఉంటున్నావంటే నీకు దేవుడి దర్శనం ఇంకా కలగలేదని అర్థం. ఆమేన్. స్తోత్రం చెప్పండి. అప్పుడు ఏం చేస్తున్నారు? ఒక దేవదూత బలిపీఠం మీద అగ్ని మండుతుందట. బలిపీఠం మీద అగ్ని మండుతుంది. ఆ రాళ్ళ మధ్యలో అగ్ని మండుతుంటే అందులో నుంచి ఒక నిప్పు రవ్వ తీసుకొచ్చి అతని పెదవులకు తాకించిందట. ఎప్పుడైతే ఆ పెదవులకు తాకించిందో ఆ దేవదూత అంటుంది, ఇప్పుడు నీ పెదవులు పవిత్రములైనది. ఒక చిన్న నిప్పు రవ్వ తీసుకొచ్చి పెదవులకు ఆ యొక్క ఏమంటారు దాన్ని, ఆ కొలిమి తీసుకొచ్చి మూతికి అంటిస్తే పెదవులే పవిత్రమైతే ఆ యొక్క నిప్పులలో నడుస్తూ ఉన్నటీనా ఆ కాలుచున్నటువంటి రాళ్ల మధ్యలో నడుస్తున్నాడు. ఇటు అటు తిరుగుతూ ఉన్నాడు. అతని తలంపులు పవిత్రం, హృదయము పవిత్రము, దేహము పవిత్రము. ఇంత పరిశుద్ధంగా ఆ యొక్క అగ్నిలో నడుస్తున్నటువంటి ఈ లూసిఫర్ ఎక్కడ ఉన్నాడు తెలుసా? మామూలు వ్యక్తి కాదు, మామూలు వ్యక్తి కాదు. ఆయన రత్నములతో అలంకరించబడ్డాడట, బంగారంతో అలంకరించబడ్డాడు. అతను వాయిస్తుంటే మంచి శబ్దములు వస్తున్నాయి. గొప్ప ఆరాధకుడు, ఆరాధించే వాళ్లకు నాయకుడు ఈయన. అంత మాత్రమే కాదు, దేవుని సన్నిధిలో ఉన్న కాలుచున్నటువంటి రాళ్ల మధ్య నడిచే వ్యక్తి. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఓ తేజో నక్షత్రమో, ఓ వేకువ చుక్క, నువ్వు ఎట్లా పడిపోయావు కిందికి? మరి హలో, నువ్వు ఎట్లా పడిపోయావా కిందికి? నువ్వు దేవుడు నిన్ను బంగారంతో అలంకరించాడు, వజ్ర వైడూర్యములతో అలంకరించాడు. నేను అందరికంటే ఎత్తుగా దేవుడు నిలబెట్టి గొప్ప ఆరాధకునిగా దేవుడిని తయారు చేశాడు. నిన్ను నియమించినప్పుడట పిల్లల గ్రోవులు ఊదారట. దేవుడి సన్నిధిలో వండుతున్నటువంటి అగ్నిలో ఆ రాళ్ల మధ్యలో అటు ఇటు నడిచినటువంటి పరిశుద్ధుడవు కదా, ఎలా పడిపోయావు నువ్వు? అయ్యో, లూసిఫర్ చేసిన భక్తులు మనం సగం భక్తి కూడా చేయం కదా. హలో, మరి అలాంటి వాడు ఎలా పడిపోయాడంట? ఎలా పడిపోయాడు వాడు? ఇదిగో ఇదిగో రాయబడిన మాట ఏంటి తెలుసా? మనం చదివాం కదా. వాడు అనుకుంటుండట, చదువుతారా మాట ఒకసారి, మనకు చదువుదాం. యెషయా గ్రంథము 14వ అధ్యాయం. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను. ఏమనుకుంటున్నవాడు? నా వైపు చూడండి అందరూ కూడా. దేవుడు వాళ్ళు ఏదైనా తోటలో పెట్టాడు, ఇవన్నీ ఘనతలు దేవుడు వారికి ఇచ్చాడు. వాడు అనుకుంటుట, నేను ఆకాశమునికి ఎక్కిపోతాను. ఆకాశంలో ఎవరున్నారు? చెప్పాలి. దేవుడు ఉన్నాడు. ఆకాశం అంతా ఎవడున్నాడు? చెప్పాలందరూ కూడా. దేవుడు ఉన్నాడు. మనం ఎక్కడున్నాము అమ్మా? దేవుడి సన్నిధిలోనైనా. దేవుడి సన్నిధి ఏడుంది ఇప్పుడు? భూమి మీద. మనం భూమి మీద ఉన్నాము, దేవుడు ఆకాశం అంతుంది. కాబట్టి మన మాటలు ఎట్లుండాలి? చెప్పాలి, కొద్దిగా ఉండాలి, కొద్దిగా. ఆమేన్. నువ్వు ఆకాశం మీద లేవు, భూమి మీదనే ఉన్నావు. కాబట్టి చెప్పాలి, ఎక్కువ మీదికి కొద్దిగానే ఉండాలి. అపవాదం అనుకుంటున్నట, నేను ఆకాశమునికి ఎక్కిపోతాను, ఆయన నక్షత్రములకు పైగా నేను నిలుచుంటాను. ఆమేన్. ఉత్తర సభా పర్వతము దగ్గర నేను ఉంటాను. మహోన్నతుడైన దేవునికి నన్ను నేను సమానుడిగా చేసుకుంటాను. నేను చెప్తానండి ఇప్పుడు ఎందుకు చేసుకుంటా చెప్తానండి. అంటే మామూలు మీకు అర్థం కానీ చెప్తున్నాను. నేను ఒక దేవతతో చెప్పాల్సిన తెలుసు, లూసిఫర్. అసలు నీలాంటి గొంతు ఇన్ని కోట్ల దేవదూతలున్నా ఏ దేవదూత కూడా లేదు. స్తోత్రం చెప్పు.
అర్థమవుతుంది చెప్పే మాట. కోట్ల దేవతలు ఉన్నాయి, లెక్కించలే. ఎన్ని దేవతలు ఉన్నాయి బిడ్డ? ఉండొచ్చ 100 ఉండొచ్చటవా? ఓ లక్ష ఉండొచ్చటవా? దేవదూతలు ఎన్ని ఉన్నాయి? అన్కౌంటబుల్. మానవుడి లెక్కకు అందరిన్ని దేవదూతలు ఉన్నాయి. స్తోత్రం చెప్పు. అన్ని దేవదూతల్లో దేవుడు వీడిని ఒక్కడిని పైకి లేపాడు. ఉంటుందా కొంచెం ఏమైనా చెప్పాలి. నాకు తెలిసి ఎవడనొచ్చు అనొచ్చు, అబ్బా లూసిఫర్ అన్నా. నీలాంటి గొప్ప ఎవరికైనా ఉందా? నీలాంటి ఘనత ఎవరికైనా ఉందా? చూసుకో. నీకు బంగారం ఉంది నీ శరీరం మీద, వచ్చిన వైడూర్యాలున్నాయి నీ మీద. నువ్వు పాడుతుంటే ఎంత మధురత, నువ్వు వాయిద్యాలు వాయిస్తుంటే ఎంత మధురత. ఆత్మలో మేము తేలి ఆడుతున్నాము. అసలు నీలాంటి వాడు ఇక్కడ ఉండదన్నా, ఎక్కడో ఉండాలి. ఎక్కడ? మొదలగడ్డలు ఉండాలి. మనుషుడు ఏం చేస్తారంటే ఇట్లా పొగుడుతాడు మనల్ని. పొగేటోడు ఎప్పుడు నమ్మకం. ఆడు పొగిడి ఏం చేస్తాడంటే కింద కాటు పెట్టి నరికేస్తాడు, చెట్టు ఎక్కిస్తాడు. మూలిక చెట్టు ఎక్కి చెప్పు. ఇది అపవిత్ర ఆత్మ. పౌరస్యులు పోతున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ దయ్యం ఉండొచ్చు కదా, ఉట్టిని అది ఉండదు. అది ఉంటుంది, అది ఉట్టుకుంటుంది. అది అప్పటిదాకా కోడిని పట్టుకరా, అది పట్టుకరా, ఇది పట్టుకరా అని వరింది. ఆ నిద్ర పోతుంటే వీళ్ళు సర్వోన్నతులైన దేవుని కుమారులు, వీళ్ళు మీకు దేవుని మార్గాన్ని ఉపదేశిస్తారు. పౌరస్యులు పోతున్నారు. ఈ దయ్యంతో మనకి ఎందుకు రాడు, వెళ్ళిపోయారు. మళ్ళీ వస్తుంటే మళ్ళీ అప్పటిదాకా నీ జాతకం అట్లా, నీ భవిష్యత్తు ఇట్లా, నువ్వు అట్లయితావు, నువ్వు కారు కొంటావు, నువ్వు బంగళ కొంటావు అని చెప్తుంది. మంచిగానే దయ్యం ఇది. అది రామని మాట్లాడదు. వాళ్ళు సర్వోన్నతులైన దేవుని కుమారుడు, వాళ్ళు మీకు దేవుని మార్గాన్ని బోధిస్తారు. ఎందుకు చెప్పారు అలయ్య? ఆయన ఎందుకు చెప్పారు మీరు? ఆ దయ్యం చెప్పే మాటలు మనకెందుకు? అర్థమవుతుంది చెప్పే మాటలు. ఈరోజు ఏమైందంటే దయ్యంతో మాట్లాడిపిస్తారు. హలో, ఏం దయ్యమా చెప్పే, నేను ఎవరు? అమ్మవారు దేవుడి కుమారు. ఇక్కడ ఎవరున్నారు? యేసయ్యుడా. అరే సైతానా, నీ సాక్ష్యం మాకెందుకే? నీ సాక్ష్యం మాకెందుకు? దేవుడట ఆయన దయ్యాలు మాట్లాడుతుంటే మాట్లాడని, నీ సాక్ష్యం అవసరం లేదు నాకు. ఒక దయ్యం వచ్చి అంటది, నువ్వు సర్వోన్నతుడైన దేవుడి కుమారుడివి, నువ్వు పరిశుద్ధుడైన దేవుడివి. వాక్యములో అనేక సార్లు రాయబడిన మాట ఏంటి తెలుసా? దయ్యాన్ని ఆయన మాట్లాడనీయలేదు. ఏసైనా మాట్లాడలేదు. నువ్వెవరు పై మాట్లాడిపించేదానికి మైక్ పెట్టి మళ్ళీ దానికి మైకు, మళ్ళీ జేబిఎల్ బాక్స్, రిసౌండ్ పెట్టి మాట్లాడు దయ్యం. ఏసే సన్నిధిలో దయ్యం మాట్లాడేదే. ఇవన్నీ పోతోను దయ్యాలు ఇవన్నీ. పౌలు అంటాడు, ఆయన వ్యకులం వచ్చిందట, వ్యకుల పడి దీంతో నేత్ర తలకాయ నొప్పి అని చెప్పి ఈ స్త్రీని విడిచిపెట్టి వెళ్ళిపోయి ప్రార్థన చేయగానే ఆ దయ్యం విలవిలాడించి వెళ్ళిపోయింది. స్తోత్రం చెప్పండి. మన భవిష్యత్తు నిర్ణయించేవాడు దేవుడు. ఆయన ఏం చేస్తాడు తెలుసా? నీ భవిష్యత్తు కీడుగా ఉన్నా కూడా ఆ కీడును మేలుగా మార్చు దేవుడు ఆయన. నీ భవిష్యత్తు శాపంగా ఉన్నా ఆ శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. పొగిడితే అది పొగిడించుకొని అపవాది అనుకుంటున్నట, నేను దేవునితో సమానుండి. ఎవరట చెప్పాలి. అపవాది అనుకుంటున్నాడు, లూసిఫర్ అనుకుంటున్నాడు, నాకేం తక్కువ, నాకు కుడిచొక్కడే చిన్న ఉంది, నాకు కుడిచొక్కడే, దేవుడి కుడిచొక్కటే పెద్ద ఉంది. అన్ని ఉన్నాయి, నాకు అన్ని ఉన్నాయి, అందరినీ శాసిస్తున్నా. నన్ను నేను దేవునితో సమానంగా చేసుకుంటాను అనుకునేటవాడు. మనస్సులో అనుకున్నాడు. మనస్సులో అనుకున్న వెంటనే దేవుడు వాడిని నేలకు పడగొట్టాడు. అమ్మా ఎక్కడ పడగొట్టాడు? ఇప్పుడు చెప్పాలి అందరూ కూడా. సీక్రెట్ చెప్తాను. సీక్రెట్
నేల పడిపోయాడు కదా. ఎక్కడ ఉన్నాడు వాడు? ఏదేని తోటలో ఉన్నాడు. ఏదేని తోటలో నుంచి వాడు వెలగొట్టబడ్డాడు. దేవుని సన్నిధిలో నుంచి వాడు వెలగొట్టబడ్డాడు. దేవుడు ఏం చేశాడంటే ఇప్పుడు ఆ ఏదేని తోటలో ఒక మానవుడిని తయారు చేశాడు. మానవుడిని తయారు చేస్తే వారి నాసిక రంధ్రములో జీవవాయువును ఊది ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపములో మానవుడిని తయారు చేశాడు దేవుడు. ఆదామును అవ్వను తయారు చేశాడు. అయితే ఎలాగైతే వీడు దేవుని యొక్క సన్నిధిలో నుంచి వెళ్ళిపోయాడో ఈ మానవులు కూడా దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళిపోవాలి అన్నది మన ఉద్దేశం. అందుకే ఆనాటి నుండి ఈనాటి వరకు వాడు మానవుని మభ్యపెట్టి దేవుని మార్గంలో నుంచి బయటికి తీసుకొస్తున్నాడు. స్తోత్రం చెప్పబెట్టి వాడు దేనికి సూచన అంటే ముండ్ల కంపకు సూచన. వాడు ఈరోజు ప్రతి ఒక్కడు కోరుకొని వాళ్ళే పిలుచుకుంటున్నారు. దేవుణ్ణి అనుసరించండి రా, సత్యదేవుని అనుసరించండి, రక్షకుని అనుసరించమంటే మాకెవరు కావాలి? ముండ్ల కంపు కావాలి. దాంట్లో ఏ నీడ నీకు రాకపోయినా, ఏ ఫలము నీకు కనబడకపోయినా, అది ఎప్పుడు గాయాలు 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 చేస్తున్నా మనుషులు దాన్నే అత్తుకుంటున్నారు. అర్థమవుతుందా? మనుషులు దాన్నే అత్తుకుంటున్నాడు. వారికి అర్థం కావడం లేదు. దానిలో నుంచి వచ్చేటువంటి ముళ్ళు అవి విషపూరితమైనటువంటి ముళ్ళని. నరకము అపవాది కొరకు నిర్ణయించబడింది, మనుషుల కొరకు కాదు. వాడు తానుతో పాటు మానవులు తీసుకుని వెళ్ళడానికి ఇప్పటికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టి. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందమ్మా? ఎవడు వాడు? చెప్పాలి. ఎవడు వాడు? లూసిఫరు. దాని పేరు లూసిఫర్. దేవుడి దూతవాడు. దేవుడితో సమానుడిగా ఉండాలి, దేవుడితో సమానుడిగా నా సింహాసనం వేసుకోవాలి, దేవుడు ఒక్కటే అన్నట్టుగా వారి మనసులో వచ్చింది. కాబట్టి ఇప్పుడు వాడు ఏం చేస్తున్నంటే లోకంలో నన్ను ఆరాధించాలని వాడు లోక దేవతగా నిలబడ్డాడు. అర్థమవుతుందా? దేవుడికి ఇయ్యవలసిన మహిమను వాడు దొంగిలిస్తున్నాడు. దేవుడికి చెందవలసినటువంటి ఆరాధన వాడు పొందుకుంటున్నాడు. అనేక రూపాలుగా వాడు బయటకు వచ్చాడు. స్తోత్రం. ఇప్పుడు మనిషిని ఆరాధిస్తున్నా లేదా? చెప్పిడా? వాడు మనుషుల లోపలికి జరుగుతున్నాడు. అంటే నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? దాని అర్థం ఏంటి? దేవుని మహిమను ఎవరికి ఇస్తున్నావు? ఇప్పుడు నువ్వు ఎవరిని ఆరాధించాలి? ఆ దినం ఎవరికి ఇవ్వాలి? ఆ రోజు నువ్వు ఎవరిని స్తుతించాలి? ఆ స్తుతి అంతా ఎక్కడికి తీసుకుపోతున్నావు? పైసలు పూజిస్తున్నావు. చాలా మంది వాక్యంలో ఉంది, ధనమే వారికి దేవుడు అయిపోతారు. స్తోత్రం. చేస్తున్నాము మనం, చేస్తాం. లూసిఫర్ యొక్క ఆత్మ పనిచేస్తుంది. స్తోత్రం చెప్పగట్టి ఆ మాటలు ముగిస్తున్నాడు. నా వైపు చూడండి. చెట్లన్నీ వచ్చి అడిగినట్లుగా, ఇదిగో మనం కూడా మనకు ఒక నాయకుడిని మనం ఎన్నుకోవాలి. ఎవరా నాయకుడు అంటే ఇదిగో పరమును విడిచి భూమికి దిగి వచ్చినటువంటి నజరేయుడు యేసు ప్రభువు. ఆయన తన మహిమను విడిచిపెట్టి వచ్చాడు. ఆయన తన తేజస్సును విడిచిపెట్టి వచ్చాడు. ఆయన ఏ మాత్రము కూడా దైవత్వము, నేను దేవుణ్ణి కదా, దేవుడితో సమానుని కదా అనేటువంటి ఆ యొక్క మహిమను కలిగి ఉన్నవాడే. కానీ ఏ మాత్రం అలాంటి ఆలోచన లేకుండా తన మహిమను విడిచిపెట్టాడు. తన దైవత్వాన్ని విడిచిపెట్టి రిక్తునిగా దిగి వచ్చాడు ఆయన. హల్లెలూయా. అసలు ఆయన మహిమ ఆయనలో ఉంటే ముట్టుకుంటాడు ఎవరైనా? చెప్పాలి. ఆయన మహిమను విడిచిపెట్టి లోకానికి దిగి వచ్చాడు. వచ్చి తను తాను బలిగా అర్పించుకున్నాడు. అయ్యా, నువ్వు బలి కోరేవాడు కాదు. నీకు ఇష్టమైన బలేమిటి?
విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైన బలి. ఆయన బలి కోరేవాడు కాదు కానీ ఇదిగో ఆయనే నీ కొరకు తాను బలి అయిపోయాడు. ఆయన రక్తాన్ని కోరేవాడు కాదు, ఆయన తన రక్తాన్ని నీ కొరకు చిందించుకున్నాడు. హల్లెలూయా. ఆయన తన మహిమను విడిచిపెట్టి ఆ మహిమను నీకు ఇవ్వడానికి భూమి మీదకి దిగి వచ్చాడు. ఏ మహిమ అయితే మానవుడు కోల్పోయాడు అపవాది చేత, అపవాది ఏం చేశాడు? వాడు పడిపోవడమే కాకుండా మానవ జాతిని కూడా పడగొట్టాడు. అప్పటిదాకా మానవుని మీద దేవుని మహిమ ఉంది. మానవుడు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక ఇల్యూమినేషన్ ఆఫ్ ద లైట్, ఒక కాంతి మానవుడి చుట్టూ తిరుగుతుందట. మన చుట్టూ ఆ శక్తి ఉన్నది, మన చుట్టూ వెలుగున్నది. ఎప్పుడైతే మానవుడు పడిపోయాడో ఆ వెలుగు వెళ్ళిపోయింది మనుషుల నుంచి. కొంచెం మట్టుకు మోషేకి వచ్చింది, కొంచెం మట్టుకు మోషేకి వచ్చింది. 40 రోజులు 40 రాత్రులు 40 పగళ్ళు దేవుడితో మాట్లాడుతున్నప్పుడు ఆయన ముఖాన్ని చూస్తున్నప్పుడు మోషే ముఖము కూడా మహిమ కలిగిన ముఖం అయిపోయిందట. ఆ కొంచెము సేపు ఆ వెలుగునే ప్రజలు చూడలేకపోయారు. కేవలం ముఖమే వెలిగింది. ఆదాము వరకు శరీరం అంతా మహిమ చెదిరింపబడ్డారు. వారు మహిమనే వస్త్రంగా మలిచాడు దేవుడు. ఎప్పుడైతే వారు సాతాను గారి మాట విన్నారో ఆ మహిమ వెళ్ళిపోయింది, వారు విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ కోల్పోయిన మహిమని ఇవ్వడానికి దేవుడు భూమి మీదకి వచ్చాడు. ఆయన స్తోత్రం చెప్ప గట్టిగా. ఆ కోల్పోయిన పరిశుద్ధులను ఇవ్వడానికి ఆయన ఈ భూమికి దిగి వచ్చాడు. మరలా నిన్ను తండ్రితో పాటు కూర్చునే యోగ్యతను దేవుడికి ఇస్తున్నాడు. ఇది దేవదూతలకు లేదు. అపవాదం అనుకున్నా నేను ఆయన కూర్చుంటాను, నేను ఆయన పక్కన కూర్చుంటాను. నీకు కాదు నాది యోగ్యత, అది నా కుమారులకు, అది నా కుమార్తెలకు, నా స్వరూపములో నా పోలిక చొప్పున చేయబడిన నా పిల్లలు నా ప్రక్కన కూర్చుంటారు. ఎంత గొప్ప ధన్యత దేవుడు ఇచ్చాడు మీకు. చిన్న దానికి ముఖమంతా మార్చుకుంటా, చిన్న దానికి ఏడుస్తా. దేవదూతలకు లేని గొప్పతనం దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. అపవాదం అనుకుంటే నేను పక్కన కూర్చోవాలి, నువ్వు కాదు కూర్చోలేదు. ఎవరు కూర్చోవాలి? నా కుమారుడు, నా కుమార్తె, నా స్వరూపంలో చేయబడిన వారు, నా పోలికలో చేయబడిన వారు, పరిశుద్ధంగా పవిత్రంగా నిష్కలంకులుగా నివసిస్తున్నటువంటి నా పిల్లలు నా ప్రక్కన కూర్చుంటారు. ఆయన అంటాడు, జయించిన వారే నా తండ్రి కుడి పార్శ్వమందు కూర్చుండబెడతారు. స్తోత్రం చెప్ప గట్టిగా. ఇప్పుడు ఎవరిని ఎన్నుకుంటావు? ఎవరిని ఎన్నుకుంటావు నువ్వు? చెప్పు. పడిపోయినటువంటి లూసిఫర్ని ఎన్నుకుంటావా, లేక మరణాన్ని గెలిచి లేచి ఆరోహణమైనటువంటి పరిశుద్ధుడు దేవుణ్ణి ఎన్నుకుంటావా? స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత కదా. అపవాది కాదు, వాడు అనుకుంటున్నాడు నేను ఆయన దగ్గరికి పోతాను, నేను ఆయన ప్రక్కన కూర్చుంటాను. ఏ యోగ్యత ఉందిరా నీకు? హలో, ఏ యోగ్యత ఉంది నీకు? నువ్వు మాలాగా ఏమైనా మట్టి మనిషివా? నువ్వు మాలాగా ఏమైనా మాటి మాటికి పడిపోయేవాడివా? స్తోత్రం. అన్ని గుణాలు ఉన్నాయి అపవాదికి, అన్ని గుణాలు ఉన్నాయి. నయలవా కాలుస్తున్నటువంటి రాళ్ళ మధ్య నడుస్తున్నట్టు మామూలు వ్యక్తి కాదు, దినదినం పరిశుద్ధపరచబడుతున్నటువంటి వ్యక్తి. అన్ని గుణాలున్నా కూడా దేవుడు వారిని కుడి పార్శ్వమందు కూర్చుండనియలేదు. కానీ దేవుడు అంటే అదిగో మాటి మాటికి పడిపోయే వాళ్ళం మనం. అవునా కదా? ఈరోజు మాట్లాడే మాట రేపు మనకు నిలబడదు, జారిపోయే వాళ్ళం. ఇటు ప్రార్థన చేస్తాము, అటు పాపం చేస్తాం, మరలా జారిపోతాం, మరలా పడిపోతాం, మాటల్లో చూపుల్లో ప్రవర్తనలో పడిపోతాం. అయినా ఆయన అంటున్నాడు, నిన్ను నా కుడి పార్శ్వమందు కూర్చుండబెడతాను. నేను అంటాను, ప్రభు ఏముంది మా లోపల? ఏముంది మా లోపల? ఏముంది? అపవాదితో లూసిఫర్తో మేము పోల్చుకుంటే మేము ఎందుకు పని చేస్తాం? వాడి మహిమ ఎక్కడ, మా మహిమ ఎక్కడ? వాడి యొక్క తేజస్సు ఎక్కడ, మా తేజస్సు ఎక్కడ? వాడు అలంకరించబడిన విధానం ఏంటి, మేము అలంకరించబడిన విధానం ఏంటి? వాడయ్య నీ సముఖంలో రాళ్ళ మధ్య అటు ఇటు నడిచిన వాడు, మేము ఎక్కడ నడుస్తున్నాం?
ఇదిగో మీరు యోగ్యులను నేను కూర్చోబెడతలేను, మీరు అర్హులను నేను కూర్చోబెడతలేను, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. హలో, పరిశుద్ధత ఉన్నదా? లేదు. లేదు. మంచితనం ఉన్నదా? లేదు. యేసయ్యలాగా మనం ప్రేమమయ్యవా? కాదు. ఏముంది మరి మా లోపల? భక్తి జీరో. చీకటి అంధకారం ఉంది మా లోపల. ఒక మనిషి చూస్తే గౌరవము, ఒక మనిషిని చూస్తే మా కోపము, ఒక మనిషిని చూస్తే బూతు మాటలు మాట్లాడతాం, ఒక మనిషిని చూస్తే కోపము, అసూయ, అహంకారము, గర్వము, హృదయమంతదే. అపవాదికి మించి మేము ఉన్నాం, లూసిఫర్కు మించి మేము ఉన్నాం. అయినా ఎందుకు ప్రేమిస్తున్నాం, అయినా ఎందుకు ఎన్నుకుంటున్నావు అని మనం అడిగితే యేసయ్య అంటాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ కొరకు నా ప్రాణం ఇచ్చాను, నీ కొరకు నా రక్తం ఇచ్చాను. నీలో ఏదో ఉంది అని నేను ప్రేమించడం లేదు, నీలో ఏమీ లేకపోయినా నిన్ను పరిశుద్ధపరచి నా తండ్రి కుడి పార్శ్వమును కూర్చోబెడతాను. నిన్ను స్తోత్రం చెప్పు గట్టిగా. అయ్యా, నీవే నా రాజు అని నువ్వు ఆశ్రయిస్తే చాలు. నీవే నా రాజు, నా రాజు నీవే అని వాడిని ఆశ్రయిస్తే చాలు. నేను ఉన్నత శిఖరములు నిలబెట్టే దేవుడు ఆయన, తన కుడి పార్శ్వమును కూర్చుండబెట్టే దేవుడు ఆయన. ఈ లోకానుసారమైన రాజుల వంటి వాడు కాదు ఆయన. ఈ లోకంలో ఉన్న రాజులు మనల్ని బానిసలు చేస్తారు, ఈ లోకంలో ఉన్నటువంటి రాజులు మనల్ని నీచులుగా చూస్తారు. కానీ నా ప్రభువు ఈ లోకానుసారమైన రాజు కాదు ఆయన. ఆయన తన ప్రజలమైన మనల్ని తన కుడి పార్శ్వమందు కూర్చుండబెట్టి ఆత్మ యోగ్యతనిచ్చు దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి. ఈ రాజు అలాంటి రాజు కాదు, ఈ రాజు అలాంటి రాజు కాదు. నిన్ను పుసముల మీద మోసే రాజు ఆయన, నిన్ను ఎత్తుకునే రాజు ఆయన, నిన్ను కౌగలించుకొని ముద్దాడే రాజు ఆయన, సంటి పిల్లలు మోసినట్లుగా మోసే రాజు ఆయన. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని నడిపించే రాజు ఆయన. ఏ రాజు ఎన్నుకుంటున్నావు? మరణమైన, జీవమైన, శ్రమైన, కష్టమైన, ఇదిగో ఆ రాజు కొరకు మనం బ్రతకాలి, ఆ రాజు కొరకు మనం బ్రతకాలి. ఈ రాజు బానిసత్వం నుంచి విడిపించే రాజు ఆయన, ఈ రాజు పాపము నుండి విడిపించే రాజు ఆయన, ఈ రాజు మరణము నుండి విడిపించే రాజు ఆయన. హల్లెలూయా. మరణ బంధకాల నుంచి విడిపిస్తాడు, శాపం నుంచి విడిపిస్తాడు, పాపం నుండి విడిపిస్తాడు. విడిపించడం మాత్రమే కాదు, నీకు మహిమను వస్త్రంగా కప్పుతాడు, మహిమను వస్త్రంగా కప్పుతాడు. చాలా మందికి అర్థం కావడం లేదు. ముళ్ళ చెట్ల వైపు వెళుతున్నారు, కంపల వైపు వెళుతున్నారు, తుమ్మ చెట్ల వైపు వెళుతున్నారు. ఇదిగో ఈ రాజు నీ ప్రభువు, నీ వద్దరికి నమస్కరించు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మాట్లాడుతామైనా రెండు చేతులు పైకి స్తోత్రం చెప్పండి. ఏ రాజు ఎన్నుకుంటావు? ముళ్ళ కంప రాజు ఉన్నాడు, ఆడేసేలా ఉంటాడు, అంత్యక్రీస్తు దొంగ. ఆమేన్. వాడిని ఆశ్రయిస్తే పడిపోతాడు. అగ్ని కందకాల్లో మనం కాలిపోతాం. వాడు అనేక రూపాల్లో ఉన్నాడు, అనేక విధాలుగా వాడు ఉన్నాడు. సత్యమైన వాడు ఒక్కడే, ఆ ఒక్కడే యేసుని ఆశ్రయించాలి. ఆయన రాజును స్వీకరించినప్పుడు ఆయన అన్ని బంధకాల నుంచి విడిపించి నిత్య జీవాన్నిచ్చే దేవుడై ఉన్నాడు. రాజుకు ఒకడో ఇద్దరు కొడుకులు ఉంటారు, అంతేనా కదా? వాడి తర్వాత వీడు రాజు అవుతాడు. కానీ యేసయ్య అంటాడు, మీరందరూ రాజులైన యాజక సమూహమై ఉన్నారు. హల్లెలూయా. ఒక్కరు కాదు, అందరూ. మీరందరూ యు ఆర్ ది రాయల్ ప్రీస్ట్హుడ్ ఆఫ్ గాడ్. మీరు రాజులైనటువంటి యాజక సమూహమై ఉన్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరూ మోకరించి ప్రార్థన చేసుకో.